ఒక తలలేని ముండం వీడి తల నరికేస్తుంది, రక్తం చిందుద్ది. ఓటి అమ్మ ఫస్ట్ సీన్లో లేపేసావా? ఆడ రావాలా, ఆ తర్వాత రివీల్ అవుతుంది. అవునా? అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? మన రక్తం ఎవరిది? ఐ డోంట్. హైదరాబాద్ వెళ్తానికి ఊర్లో ఒక బస్సు ఎక్కుతాడండి, హైదరాబాద్ వెళ్ళేపాటికి ఆ బస్సు వేరే బస్సు కింద మారిపోద్ది. మధ్యలో బస్సు ఏమన్నా మారాడా? నో. మరి బస్సు ఎలా మారిపోయింది? ఐ డోంట్. అసలు ఏం జరిగిందంటే అన్నా చక్కర వస్తుంది. ఎలాగైనా ఎత్తుకు పట్టుకోవాలని తెచ్చిన డబ్బులుగా ఆయనకి చేతలేదు. అందులో 3 లక్షలు తక్కువ ఉన్నాయిగా, అది ఆయనకి తెలియదుగా. ఆ మాత్రం జిప్పు ఓపెన్ చేసి లెక్క పెట్టి కూడా ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అంటే బిజీగా ఉండడం వల్ల తర్వాత ఎప్పుడో లెక్క. కానీ మన హీరో డేట్లు ఏం పర్లేదు, ఏతో మేనేజ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటి ఉండేది గెలక్కే? ఆ అమ్మాయి ఆల్రెడీ దూరం నుంచి మొత్తం చూసేసి నేను నన్నుగానే నిలబడిపోతాను తప్ప నీలాంటి వాడిని మాత్రం నికా చేసుకోనని నిర్ణయం చేసుకుని నడుచుకుంటే. ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్లో ఆవిడ్ని వెతికి పట్టుకోవడం అంటే మన హీరోకి చాలా కష్టం కదయ్యా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఆ ప్రసాదం తినేసి హిప్నటైజింగ్లో మెస్మరైజింగ్ అయిపోయి మ్యారేజ్ చేసుకుందని చెప్తారు. ప్రసాదం తిని ఈవిడ పెళ్లి ఒప్పుకుంది, ఓకే, మరి ఇంటిల్లు పాది ఎందుకు ఒప్పుకున్నారు? కెమెరా వెనక మళ్ళీ ఆడియన్స్ ఎవ్వరు కనబడకుండా వాళ్ళందరూ కూడా కొద్దిగా పెట్టాడు. నీ వల్ల సంవత్సరానికి గతి పట్టిందని చెప్పేసి అందరూ కలిసి గంగాదేవిని కన్న కూతురుతో సహా మెడబట్టి బయటకు గెండేస్తారండి. పాపం కన్న కూతురుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి కొడుకును కూడా పోగొట్టుకుని మనవడితో కాలక్షేపం చేస్తాడు. సంస్థానం నుంచి గెంటేసినప్పుడు కూతురుని ఎత్తుకుని కదా బయటకు వచ్చింది, మధ్యలో కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఐ డోంట్. చివరగా ఒక బొచ్చు లేని పిల్లి అలా నడుచుకుంటాడు.